ప్రజలకు మేలు కోరే విధంగా ప్రభుత్వంలో ఉన్నంత మాత్రాన ప్రజల మధ్యకి పాదయాత్రతో వెళ్ళొద్దని ఎవరైనా చెప్పినానే చరిత్రలో రాసింది అట్లేమన్నా? ప్రభుత్వం చేసే పథకాలు ఎట్లున్నాయి, ఏముంది, ఏ రకంగా ఉంది? ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టం తెలుసుకొనికే అవుతాం, అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు ఇచ్చేటువంటి ప్రభుత్వం చేసే పనులు ఎట్లా ఉన్నాయో తెలుసుకోనిక కూడా వెళ్ళొచ్చు. అది జనహితం కోసమే కదా, అది తప్పెట్లయితది? రెండో విషయము, ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ఐడియాలజీ బేస్ లో కాంగ్రెస్ అంటే ఏంటి, అసలు దీని యొక్క నేచర్ ఏంటి, ఎందుకంటే వచ్చేటువంటి కొత్త జనరేషన్ కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కొద్దిమంది ఓన్లీ దేశభక్తి పేరుతోటి మేము చెప్పిందే భక్తి, వేరే వాళ్ళు చెప్పేది భక్తి కాదు, వీళ్ళకి అది లేదు అనే విధంగా ఒక రాంగ్ ప్రపగండ కూడా సమాజంలో నడుస్తుంది. కాబట్టి అందుకని ఇవాళ పిసిసి గారైనా మీనాక్షి నటరాజన్ గారు అయినా చాలా క్లియర్ గా ప్రజలకు మన యొక్క సంక్షేమ పథకాలు తెలియజేస్తూ అసలు ఏముంది, ఏం జరుగుతుంది, ఎలా వెళ్తుంది, ఏముంది భవిష్యత్ తరంలో కార్యకర్తలకి ఈ పాదయాత్ర నిన్న మీరు చూసుంటారు, చాలా పెద్ద స్పందన వచ్చింది. సో కార్యకర్తలంతా ఒక ఉత్తేజం చేయడం కోసం అధికారం వచ్చి 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒకసారి ఒక మమేకం వైపుకి ముందుకు తీసుకెళ్లడం కోసం ఇది ఉపయోగపడేటువంటి కార్యక్రమం. ఇప్పుడు వానలు పడుతున్నాయి, విత్తనం వేసుకునే టైము, రైతులు పొలాలకు తిరుగుతుంటారు, సాయంత్రం 5 గంటలకు స్టార్ట్ అవుతున్నాం, పోయేటప్పుడు వాళ్ళు పొలం పనుల నుంచి ఇంటికి పోయేటప్పుడు పాదయాత్ర రూపాయలు వెళ్తున్నప్పుడు ఆ ప్రజలు రైతులు వచ్చి కలవడానికి ఒక అవకాశం, ఒక స్కోప్, అంతే కదా. ఇప్పుడు ప్రజలు ఎప్పుడు కూడా ప్రజలు ప్రభుత్వం కాడికి పోవాలనుకుంటారు, పార్టీ దగ్గరికి పోవాలనుకుంటారు, కానీ పార్టీయే ప్రజల దగ్గరికి వెళ్ళాలని ఒక మంచి నిర్ణయం చేసింది. ఇది తప్ప ఏ విధంగా అవుతుంది? సో కాబట్టి పచ్చకామర్లకు లోకమంతా పచ్చగానే ఉంటది. ఇప్పుడు వాళ్ళు ఎంతసేపు రెండో చేస్తారు. ఇప్పుడు బీఆర్ఎస్ కొయ్యాగలు కూడా ఏమైనా లెంకలు కొడుతున్నాయి అంటే రేపు స్థానిక సంస్థల ఎలక్షన్ల కథ ఆ భాగవతానికే ఇగో ఈ కథ ముంగట వేసుకుర్రు అనేది కూడా వాళ్ళు చెప్పుకొస్తుర్రు. ఇప్పుడు ప్రజలకి తెలుసు ఎవరు ఏంటి, ఎవరు ఏం చేస్తారు, ఇచ్చిన మాట ఎంతవరకు నెరవేర్చినారు. రైతులకు ఒక దాదాపుగా ఇప్పటి వరకు 1,00,000 కోట్ల బడ్జెట్ తోటి రైతులకు మంచి చేశారు. ఆడబిడ్డలని ఇవాళ ఒక మంచి మార్గం వైపుకి వాళ్ళే ఓనర్లు అయ్యే విధంగా సంక్షేమ పథకాలు అంటే వాళ్ళ కోసం కొన్ని స్కీమ్స్ ని డిజైన్ చేసి ఇచ్చింది. సో వడ్డీ లేని రుణాలు పూర్తిగా వాళ్ళకి ఇచ్చింది. ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు కదా. దీన్ని స్థానిక ఎన్నికల్లో నేను దానికోసమే పర్టికులర్ గా పోవాల్సినటువంటి అవసరం లేదు కదా. ఇప్పుడు పెట్టినవాడు మర్చిపోవచ్చు, కానీ తిన్నవాడికి గుర్తుంటది. సో ఇవాళ ప్రభుత్వం రేవంత్ సర్కార్ చేసేటువంటి ఆ ప్రజలకి 100% గుర్తుంటది కదా. దానికోసం నేను పర్టికులర్ గా వెళ్ళి నేను ఇలా అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి వీళ్ళు ఏంటంటే 2 పార్టీలు అస్తిత్వంలో ఉన్నాయి ఈ రాష్ట్రంలో. సో వాళ్ళని వాళ్ళు ఎవరు దేకే పరిస్థితి లేదు కాబట్టి ఏదో ఒక పొలిటికల్ ఆరోపణలు చేయాలన్నటువంటిదే తప్ప దీంట్లో ఎలాంటి పస్స లేదు. కళ్ళున్న కబోదుల్లా లేకపోతే మీరు వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కసారి వచ్చి చూడండి పాదయాత్ర, నిన్న జరిగిన పరిగి పాదయాత్రలో వాళ్ళకు కూడా ప్రతిపక్షాలకి వాళ్ళకు కూడా ఫీడ్బ్యాక్ ఉంటది కదా. తెలుసుకోమని చెప్పండి, ప్రజల నుంచి ఏ స్పందన ఉంది, కార్యకర్తల నుంచి ఏ స్పందన ఉన్నది, ఎట్లా ఉన్నది, అసలు దీని వైపు గురించి ఎవరైనా ఊహిస్తారానే? నిన్న జరిగినటువంటి దాన్ని పెద్ద ఎత్తున మామూలు కాదు అసలు. అసలు రేంజ్ లో కరెక్ట్ టైం కి స్టార్ట్ అవ్వడం అన్ని కూడా ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందనని ఓర్చుకోలేక ఇలాంటి ఆరోపణలు తప్ప ఎలాంటి పస లేదు. స్థానిక ఎలక్షన్స్ వస్తున్న సందర్భంలో కూడా ఇవాళ సమాజానికి చెప్పాల్సింది ఇవాళ భయమల్లేంది బీజేపీ కంటే బీసీలను మోసం చేస్తున్న బీజేపీ. కాబట్టి కాంగ్రెస్ చేసేటువంటి దాన్ని ఓర్చుకోలేక బిల్లును కూడా పాస్ చేపి లేకుండా ఇవాళ దాన్ని తాత్సారం చేస్తూ ఇవాళ దానిని ముస్లిం ముసుగులో ఆగం చేసే పనిలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి డెఫినెట్ గా ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. దేశవ్యాప్తంగా ఇవాళ తెలంగాణ మోడల్ అన్నది చర్చ నడుస్తున్నది. ఈ చర్చ ఎట్లా పోతుంది అయితే భారతీయ జనతా పార్టీ ఈడ ఏమైంది అనేది ఉన్నది. రేపు 2వ తారీఖు దీక్ష అని చెప్పారట ఇందిరా పార్క్ దగ్గర. ఎందుకు దీక్ష చేయాలా? పొంగ జపం ఎందుకే? నువ్వు జపం ఎడ చేయాలా? పోయి మోదీ కాడ జపం చేయాలా, రాష్ట్రపతి కాడ జపం చేయాలా, గవర్నర్ కాడ జపం చేయాలా? అది కదా నువ్వు చేయాల్సింది. అది వదిలేసి ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఒక బిల్లు ఈ అసెంబ్లీలో నువ్వు ఆమోదించినావు కదా, మరి నీ జపం నీదెందుకు? ఈడ నువ్వు చేయాల్సింది ఎక్కడ టెక్నికల్ గా నువ్వు వేడ చేయాలి. నీ పార్టీ అధికారంలో ఉన్నది కేంద్రంలో, నీ పెద్దలను ఒప్పించాల్సిన బాధ్యత నీది. అంటే కాంగ్రెస్ పార్టీ పెడితే బీజేపీలు ఒప్పుకోరా? ఇదేనా మీరు చెప్పాల్సిన సమాజం? ఓ తల్లి, బీసీలకు 42% రిజర్వేషన్లు అనేది ఇక వీళ్ళు ఏదో భాగవతం నడిపియాలని అదంతా తూతూ మంత్రమే, అదంతా ఊతదే, అది కొలిక్కి వచ్చేది కాదు, ఏం కాదు అనేది కూడా ఇప్పుడు బీజేపీ కోయిలాగలు కూడా లెంకలు కొడుతున్నాయి తల్లి. మరి నాసే తాత నేనేం చెప్తున్నా, ఇప్పుడు మేము ప్రజల్ని మోసం చేయాలని అనుకుని బిల్లు పెట్టినాం అనుకుంటే నువ్వు అసెంబ్లీలో బిల్లు ఎందుకు తీర్మానానికి నువ్వు ఓటేసినావు, నువ్వెందుకు అసెంబ్లీలో దానికి బిల్లు పాస్ అయ్యే విధంగా నీ యొక్క మద్దతు తెలిపినావు కదా.
అంటే ఈడ అయితే నడవని ఈడ బీసీలకు మేము వ్యతిరేకం కాదని చెప్పదలుచుకున్నాం. కేంద్రం పోయిన తర్వాత ఆడ ఆడుకుంటామని మీరు ముందే ఈ కపట ప్రేమ మీలో ఉందని అర్థమైపోయింది కదా ప్రజలకి. కాబట్టి అందుకనే రాజకీయాలలో అధికారము పదవులు శాశ్వతం కాదు. మనం చేసే పాలసీ అన్నదే శాశ్వతం. అది ఎప్పుడు ప్రజల గుండెల్లో ఉంటది. దానికి ఎగ్జాంపుల్ వాళ్ళు ఏమంటారు, బీసీ అంటే మాకు పంచప్రాణం, బీసీ అంటే మాకు ఊపిరి, బీసీ అంటే అందుకనే బీసీ ప్రెసిడెంట్ చేసిరానే. ముస్లింలను మీరు కాంగ్రెస్ వాళ్ళు ముస్లింలను అలాగా ఎందుకు అన్నకిల్ది తీసేస్తలేరు? ముస్లింలను ఎందుకు నర్సేతాత మోదీని అడగమను. గుజరాత్ లా 75 జాతులను బీసీలో చేర్చిండు ముస్లిం వాళ్ళని తెచ్చి. మరి అడగమను ఆయనకి. ఇవాళ ఉత్తరప్రదేశ్ ఉన్నది, తర్వాత ఈడ వాళ్ళ యొక్క ఏమంటారు మహారాష్ట్రలో వాళ్ళ RSS అధినేత పుట్టిన ప్లేస్ ఉన్నది. ఆ జాగాలో పోయి ఆడ ముస్లింల రిజర్వేషన్లు ఎత్తేస్తామని అనౌన్స్ చేయమని చెప్పాలి. ఆడ చేసి ఇక్కడ మాట్లాడమని చెప్పండి. ఇలా ముస్లింలు ఈ దేశంలో వాళ్ళు ప్రజలు కాదా, మనుషులు కాదా? వాళ్ళకి బతికే హక్కు లేదా? ఎందుకు మీకు అక్కసది అని అడుగుతున్నాను నేను. ఈ దేశము సబ్బండ జాతులతో మిళితమైనటువంటి దేశం కదా. నీకు తెలియదానే నర్సేట, మన ఊర్లోకి పోతే అందరితోన ముస్లింలకు దూదేకులకు అందరితో మన రిలేషన్ ఏముంటది? అక్క, అమ్మ, అవ్వ, చెల్లె, తాత, అవునా, బావ, బామార్ది, వదిన, మర్దలను పిలుచుకునే వరుసలు మనకు ఉంటాయి. ఇది మన సంస్కృతి. అంటే దీనిని ఇది మీ దేశభక్తి అని అడుగుతున్నాను నేను. దీన్ని విమర్శించడం మీ దేశభక్తి చెప్పాలా? బీజేపీ వాళ్ళు సోది ముచ్చట్లు చెప్పి ఊరికే ప్రజల్ని మభ్య పెట్టే విధంగా మాకు కూడా ఏదో పదవి ఇచ్చిర్రు, ఈ పదవి ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే ఏదో మాట్లాడాలనుకుంటే ప్రజల్లో పల్సన్ అవుతారు అన్నది మర్చిపోతే ఎట్లనే. ఎవరమైనా ఉండొచ్చు, ప్రజలకు మంచి జరిగినప్పుడు పార్టీలకు అతీతంగా మనం ఒకటిగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇవాళ దేశంలో ఎక్కడ జరిగింది, ఈ రాష్ట్రంలో బీసీల గురించి ఒక నిర్ణయం జరిగినప్పుడు దాన్ని స్వాగతించి ఒప్పించాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీ ఎంపీలది, ఈ రాష్ట్రంలో బీజేపీ అధినాయకత్వాన్ని. మీరు అది చేయకుండా ఇవాళ రేవంత్ రెడ్డి చేసినటువంటి దాన్ని, ఇవాళ పీసు మహేష్ అన్న చేసేటువంటి దాన్ని, మా మీనాక్షి నటరాజన్ మాట్లాడేటువంటి విషయాలను ఆమె చాలా మంచి ఒక చక్క మాట చెప్పింది నిన్న మీనాక్షి నటరాజన్ గారు. మనసులో ఉన్నటువంటి పరమాత్ముని, శివుణ్ణి తలుచుకుంటే ఎంత అదిగా ఉంటుందో దానికోసం మేము ప్రజల వద్దకి ఈ యాత్రతో ముందు, ఈ పాదయాత్రతో ముందుకు పోతున్నామని చెప్పింది. అంతకన్నా ఏమున్నది ఇంకా కావాల్సింది మనిషికి. కాబట్టి అందుకని అప్పుడప్పుడు మీ యొక్క ఏమంటారు అది వాళ్ళ యొక్క RSS వాళ్ళది కానీ బీజేపీలో కానీ ట్రైనింగ్ సెంటర్లు ఉంటాయి. ఆ ట్రైనింగ్ సెంటర్ లో భక్తి గురించి ఏమంటారు మన ఇలాంటి విషయాల గురించి బోధించమని చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇగో గిదుల్లా మొత్తానికి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు మరి ఇక ఇందిరా శోభను ఈ రకంగా ప్రజలలో తిరిగితే వీళ్ళకి ఎందుకు కన్నమంట అంటే ఈ సమస్యలు ఇంక ఏంది, మా పథకాలు ఇంకెట్టబోతున్నాయి ఏంది ఏం కథ అనేది మేము ఈ రకంగా ఆంబాయం జనాలతో మేము తెలుసుకుంటాం. ఇంకా జనాలకు ఏం కావాలి, మా పథకాల కథ ఎట్లా ఉంది ఏం కథ అనేది ఆ రకంగా ముంగడిపోతుంటే బీఆర్ఎస్ వాళ్ళకి ఎందుకు, బీజేపీ వాళ్ళకి ఎందుకు కన్నమంట అనేది